వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఇందాక సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రిపీటెడ్ యాక్షన్స్ గురించి చూస్తున్నాము. ఈ రిపీటెడ్ యాక్షన్స్లో బర్డ్స్ మైగ్రేట్ ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ మైగ్రేట్ అవుతూ ఉంది అని అంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాము. అలాగే క్రిస్టియన్స్ అటెండ్ చర్చ్ ఎవ్రీ సండే అంటే ప్రతి వారము జరుగుతుంది. సో ఇలాంటి వాటన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాము. అలాగే మీరు ప్రీవియస్గా చూసినట్టు ప్రోవెబ్స్ అండ్ కొటేషన్స్, షేక్స్పియరు, జాన్ కీట్స్, అలాగే షేక్స్పియర్ వీళ్ళందరూ కొన్ని కొన్ని కొటేషన్స్ ప్రోవెబ్స్ ఇచ్చినట్టు ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అంటే ఏంటి అంటే మెరిసేదంతా బంగారం కాదు అని అర్థం. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. సో ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ అంటే అందం యొక్క విశేషణం ఎప్పటికీ కూడా పోదు అంటే ఫర్ ఎవర్ అనే మీనింగ్లో దాన్ని వాడతాం అనమాట. ఆల్ ద వరల్డ్స్ ఏ స్టేజ్ అంటే ప్రపంచమంతా అనేది ఒక దశ అని దాని అర్థం. సో అందుకని మీకు ప్రీవియస్ వీడియోలో వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లెట్ ఇట్ బీ. ఏవైనా సరే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోవెబ్స్ అండ్ కొటేషన్స్ అనేది వచ్చినప్పుడు మాత్రం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మనం ఇంకా ఏ ఏ స్టేజెస్లో మనం దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడచ్చు అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ప్లాన్డ్ ఫ్యూచర్ అంటే దగ్గర భవిష్యత్తులో మనం సమీప భవిష్యత్తులో ఏవైతే చేస్తామో వాటిని ఫ్యూచర్ టెన్స్లో ప్లాన్డ్ ఫ్యూచర్ అంటే ఒక పర్టికులర్ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయిపోయి ఉంటే ఆ టైంలో భవిష్యత్ టైంని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం చేయొచ్చు. మై ఫాదర్ రిటైర్స్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రిటైర్ ఎస్ యాడ్ చేసాం ఇక్కడ. మై ఫాదర్ రిటైర్స్ నెక్స్ట్ ఇయర్ అనేది ఒక ఎగ్జాంపుల్. అవర్ కాలేజ్ రీఓపెన్స్ ఆన్ మండే అంటే మండే రోజు అనేది ఓపెన్ అవుతుంది అనేది డిసైడ్ చేసేసారు. ఓకే. సో నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కండిషనల్ క్లాజెస్. సో వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ విని వదిలేసేయండి. ఇది కండిషనల్ క్లాజెస్. మరి ఫ్యూచర్ క్లాసెస్లో మీకు దీని గురించి క్లియర్గా అర్థమవుతుంది. అంటే కండిషనల్ అంటే ఒక పని జరిగితే తప్ప రెండో పని జరగదు అన్న స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం మనం కండిషనల్ని వాడతాము. సో అవి ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ కోసం, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇఫ్ వదిలేస్తే యూ అనేది సబ్జెక్ట్, వర్క్ హార్డ్. సో ఈ నెక్స్ట్ పార్ట్ని ఇప్పుడు మీరేం నేర్చుకోవట్లేదు, దీన్ని వదిలేసేయండి. జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఫస్ట్ క్లాస్ అంటే నువ్వు బాగా కష్టపడినట్లయితే నువ్వు ఫస్ట్ క్లాస్ని సాధిస్తావు అని దాని అర్థం. ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చింది కాబట్టి రన్ పక్కన ఎస్ పెట్టాము. ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్ షీ కెన్ క్యాచ్ ది బస్ అంటే ఆమె ఫాస్ట్గా పరిగెట్టినట్టయితే కనుక బస్సుని పట్టుకోగలుగుతుంది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే సెకండ్ కండిషన్ అనేది ప్రూవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్, అన్లెస్ యూ స్టడీ హార్డ్ యూ విల్ ఫెయిల్. నువ్వు బాగా కనుక చదవకపోయినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అనేది దీని మీనింగ్. నెక్స్ట్, ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే ఒక సింపుల్ ప్రెజెంట్ అనే సెంటెన్స్ ఏదైనా ఒక వాక్యం మీరు చూసినప్పుడు కూడా ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఈ పర్టికులర్ వర్డ్స్ అనేవి దాంట్లో మీకు కనిపిస్తాయి. ఎవ్రీ డే. సో ఇందాక మీరు ఎగ్జాంపుల్స్లో చూసినట్టు షీ గోస్ టు బెడ్ ఎవ్రీ డే 9 PM సంథింగ్ లైక్ దట్. అలాగే ఎవ్రీ వీక్, సో చర్చ్కి ఎవ్రీ వీక్ వెళ్తారు అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాము. ఎవ్రీ మంత్ సేమ్ ఎగ్జాంపుల్ని మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఎవ్రీ ఇయర్. అలాగే ఎవ్రీ సండే అంటే సింపుల్గా ఎవ్రీతో మొదలయ్యేది ఏ వర్డ్ ఉన్నా సరే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డే, వీక్, మంత్, ఇయర్ అలా స్పెసిఫిక్ డే వచ్చినప్పుడు దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్. సో ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఇండికేషన్స్. అలాగే టుడే ప్రస్తుతం, ఈరోజు కాబట్టి ప్రెజెంట్ టెన్స్. యూజువల్లీ, జనరల్లీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, డైలీ, అకేషనల్లీ, ఆఫెన్ తరచు అని అర్థం, సెల్డమ్, స్కేర్స్లీ, రేర్లీ, హార్డ్లీ, ఎవర్, నెవర్ ఎట్సెట్రా. అంటే
ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రతి పదము ఏదైతే వర్డ్ ఉందో ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా మీరు రిపీటెడ్గా ఈ వీడియోస్ని చూడండి. ఆటోమేటిక్గా వీటికి డీటెయిల్డ్ మీనింగ్ అనేది మనం సబ్సీక్వెంట్ వీడియోస్లో నేర్చుకుంటాము ఇందాక చెప్పినట్టుగా. సో ప్రతిదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రై టు లిజన్ అండ్ ట్రై టు ప్రాక్టీస్. డోంట్ మగ్ అప్ ఎనీథింగ్. Automatically you will be able to understand all these tenses. Okay, so just I wanted to do a recap of tenses. So tenses have been classified into 3 types majorly. Those are present tense, past tense and future tense. Again, every tense has divided into 4 subtypes. Those are what? Simple present, simple, continuous, perfect and perfect continuous. సో దాన్నే మీరు ఈ 3 సెంటెన్సెస్కి చూస్తే ప్రజెంట్ టెన్స్లో అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే పాస్ట్ టెన్స్కి వచ్చేసి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఫ్యూచర్ అయితే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మనం ఎగ్జాంపుల్స్ చూసాము, స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాము, దాని యూసేజ్ని కూడా మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ అన్ని టెన్సెస్ 1 by 1 ఇదే ప్రాసెస్లో ఫస్ట్ దాని స్ట్రక్చర్ ఏంటో తెలుసుకుంటాము, ఆ తర్వాత దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాము, తర్వాత దాని యొక్క యూసేజ్ నేర్చుకుంటాము, ఫైనల్గా ఎక్కడెక్కడ ఇండికేట్ చేస్తుంది అనేది కూడా మనం నేర్చుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.